శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502639029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ 2వ తేదీన అమావాస్య తిథి రాబోతూ ఉన్నది. ఇది సాధారణమైన అమావాస్య కాదండి, గ్రహణంతో కూడుకొని వచ్చిన అమావాస్య. సుమారు 6000 సంవత్సరాల క్రితం ఇలా వచ్చినటువంటి ఈ సూర్యగ్రహణంతో కూడుకున్న అమావాస్య మహాభారత కాలం నాటి అమావాస్య అండి. ఈ యొక్క అమావాస్య గ్రహణము కలగలిసి వచ్చినటువంటి ఈ తిథి గ్రహాల మీద పలు కీలక ప్రభావాలు చూపించబోతుంది. తత్ఫలితంగా తులారాశి వారి జాతకులు ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో మీరు ఈ యొక్క గండమైతే ఈ రోజున తప్పదు అంటున్నారు పండితులు. ఈ యొక్క గండం ఏ రూపంలో అయినా మిమ్మల్ని కబళించవచ్చును. కావున మీరే అప్రమత్తంగా ఉండాలి. 1కి 10 సార్లు అన్ని ఆలోచించండి. ఏ మాత్రం యామరపాటుగా ఉన్నా ఇక అంతే సంగతులు. అయితే అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి గండం మిమ్మల్ని పొంచి ఉన్నదో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి వారి జాతకులు అన్నింటా కూడా న్యాయ అన్యాయాలు బేరీజ్ వేసుకునే నిర్ణయాలు ఇస్తూ ఉంటారు. వీరి యొక్క మాట తూచా తప్పకుండా పాటించేవారు వీరి చుట్టుపక్కల ఎప్పుడు ఉంటారో. వీరికి ఎంత మంచి స్నేహితులు ఉన్నారో అంతమంది శత్రువులు కూడా ఉంటారు. అయితే అన్నింటా కూడా బ్యాలెన్స్డ్ గా వస్తున్న ఈ రాశి జాతకులకు గ్రహ సంచార రీత్యా ఈ రోజున మాత్రం చాలా వరకు కూడా కీలక ఇబ్బందులు కలగబోతున్నాయి. నూతన పెట్టుబడులకు అస్సలు అనుకూలం కాదు. అలాగే నూతనంగా ఏమైనా కొనుగోలు చేయాలి అనుకున్న నిర్ణయాలు పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిదిగా చెప్పడం జరుగుతుంది. అలాగే మీకు ఏమైనా సరే భారీ ఆఫర్లు వచ్చినా కూడా ఈ రోజున ఆ యొక్క ఆఫర్ల విషయంలో అప్రమత్తంగా ఉండండి. సాధ్యమైనంత వరకు కూడా వచ్చే ఆఫర్లు మీకు మంచి కంటే కూడా చెడుని కలగ చేస్తాయి. వ్యాపారంలో అయినా, ఉద్యోగంలో అయినా, ఏ రంగాల్లో ఉన్నా, చిన్నపాటి వ్యాపారాలు చేస్తున్నా లేదా చేనేత రంగమైన, వ్యవసాయ రంగమైన ఈ రోజున మీకు వచ్చే అవకాశాల పట్ల మీ యొక్క ధోరణి అస్సలు మంచిగా ఉండదండి. అవకాశాల వలన వచ్చే ధనం గురించి ఆలోచిస్తారు, కానీ వెనుకన ఉన్నటువంటి ఇబ్బంది గురించి ఆలోచించే ప్రయత్నం చేయరు. ఈ రోజున మీ మానసిక సిచ్యుయేషన్ కూడా అలాగే ఉంటుంది. అందువలన కుటుంబ సభ్యుల యొక్క సలహాని పరిగణలోకి తీసుకోండి. ఏ మాత్రము కూడా సొంత నిర్ణయాన్ని తీసుకుంటే గనక భారీ నష్టమే సంభవిస్తుంది. ధన నష్టం మాత్రమే కాకుండా సమాజంలో మీ యొక్క పేరు ప్రఖ్యాతలకు భంగం కలుగుతుంది. అంతేకాకుండా మీరు మానసికంగా కృంగిపోతారు. మీ మీద మీకు అస్సలు నమ్మకం లేకుండా అయిపోతుంది. ఎంతో నిర్మలంగా, ఎంతో స్వచ్ఛంగా ఉండే మీకు మీ యొక్క మనసు మీద ఇది మాయని మచ్చగా మారిపోతుంది. తెలుసో తెలియకో తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయము మీ యొక్క జీవితానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. పెద్ద పెద్ద స్కాముల్లో ఇరుక్కుపోబోతూ ఉన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారాలు కావచ్చు, లోన్ యాప్స్ కావచ్చు, ఇలా ఇతరత్ర ఏదైనా కావచ్చును, పెద్ద ఉచ్చులోనే పడిపోతారు. ఆ తర్వాత ఆ యొక్క సమస్యను తీర్చుకోవడానికి మీకు చాలా సమయం పడుతుంది. అదే విధంగా కుటుంబంలో మీ మీద ఉన్న నమ్మకం మొత్తం కూడా సన్నగిల్లిపోతుంది. వ్యాపారంలో అయినా సరే, మీకు ఏదైనా సరే వ్యాపార సంబంధిత లావాదేవీల గురించి ఏదైనా సరే మీకు అవకాశం వచ్చినా కూడా, ప్రమోషనల్స్ కావచ్చు, లేకపోతే ఏమైనా కావచ్చును, ఏ అవకాశాన్ని కూడా ఈ రోజున మీరు అస్సలు ఉపయోగించుకోవద్దు. సాధ్యమైతే పోస్ట్ పోన్ చేయండి. లేకపోతే గనక నిర్మోహమాటంగా ఆ యొక్క అవకాశం మాకు వద్దు అంటూ చెప్పేయండి. మొహమాటాలకు అస్సలు పోవద్దు. అలాగే ఉద్యోగ జీవితంలో ఉంటే గనక మీ యొక్క ప్రమోషన్ గురించి ఏ విధమైనటువంటి చర్చ పై అధికారులతో పెట్టద్దు. మీరు మాట్లాడే మాట తీరు కూడా వారికి ఏదో డిమాండింగ్ గా అనిపిస్తుంది తప్పితే మీలో ఉన్నటువంటి నాలెడ్జ్ అనేది వారికి అస్సలు కనిపించదు. మీకు పాజిటివ్ కంటే కూడాను నెగటివిటీనే ఎక్కువ జరుగుతుంది. ఈ రోజున మాత్రం ప్రమాదం ఏ రూపంలో అయినా రావచ్చును. కావున మీ మనసుని మీరు జాగ్రత్తగా ఉంచుకోండి. ఆలోచనలను జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున మానసిక అశాంతి కూడా ఎక్కువగా ఉంటుంది. పరిపరి విధాల ఆలోచిస్తారు. ఇప్పటి వరకు తగినటువంటి ఎదురు దెబ్బలు మిమ్మల్ని ఇంకాస్త ఈ రోజున కృంగతీస్తాయి. అలాగే ఈ రోజున ఒంటరిగా ఉండే ప్రయత్నాన్ని అస్సలు చేయొద్దు. నలుగురితోనే ఉండండి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామితో ఈ రోజున మీ యొక్క సమస్యల గురించి చర్చిస్తూ వారి యొక్క సలహాలను వినే ప్రయత్నం చేయండి. ఈ ప్రమాదం నుండి బయటపడాలంటే ఖచ్చితంగా మీకు కావాల్సింది భగవంతుని అనుగ్రహం అండి. ఈ రోజున
రోజున పరమశివుణ్ణి అనుగ్రహం కోసం పరమశివునికి రుద్రాభిషేకాన్ని చేయించండి. దగ్గరలో ఉన్న పరమశివుని ఆలయానికి వెళ్ళండి, దర్శనం చేసుకోండి, రుద్రాభిషేకాన్ని చేయించండి. అలాగే ఏదేని నైవేద్యాన్ని పరమశివునికి సమర్పించండి. గోధుమ పిండి పంచదారతో కలిపినటువంటి ఏదేని నైవేద్యాన్ని పరమశివునికి సమర్పించండి. అలాగే పరమశివుని ఆలయంలో కాస్తంతసేపు కూర్చొని హనుమాన్ చాలీసా పఠన పారాయణాన్ని గావించండి. మానసిక స్థైర్యం కలుగుతుంది. మీ యొక్క ఆలోచనలు మార్పు దిశగా అడుగులు వేస్తాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.